ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా రంగంలోకి దిగిన ఇరాన్ ఎక్కడా తగ్గడం లేదు. మిడిల్ ఈస్ట్ లో యుఎస్ స్థావరాలు లేకుండా చేస్తామని హెచ్చరించిన ఇరాన్ అన్నట్లుగానే గల్ఫ్ దేశాల్లో ఉన్న స్థావరాలను టార్గెట్ చేస్తూ దాడులు చేస్తూనే ఉంది. యుద్ధం తీవ్రంగా మారిన క్రమంలో హిందూ మహాసముద్రంలోని భారత జలాల్లో ఇరాన్ షిప్ ను అమెరికా జలాంతర్గామితో పేల్చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 87 మంది ఇరాన్ సైనికులు చనిపోయారు. దీనికి ప్రతీకారం తీర్చుకుంటామన్న ఇరాన్ అన్నంత పనిచేసింది. ఉత్తర పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో అమెరికా ట్యాంకర్ను పేల్చేసినట్లు గురువారం ప్రకటించింది. యుఎస్ నౌక తగలబడుతుందని ఇరాన్ మీడియా వెల్లడించింది. ఈ ఘటనలో ఎంతమంది చనిపోయారు అనేది ఇంకా తెలియాల్సి ఉంది. యుఎస్ జలాంతర్గామి ఇరాన్ యుద్ధ నౌకను ముంచేసిన 24 గంటల్లోనే ఇరాన్ ప్రతీకారం తీర్చుకోవడం గమనార్హం. శ్రీలంక తీరానికి సమీపంలో జరిగిన ఈ దాడిలో అమెరికా నౌక మంటల్లో కాలిపోయిందని, దెబ్బకి దెబ్బ తీశామని ఐఆర్జీసీ ప్రకటించింది. విశాఖపట్నంలో 2 రోజుల నావికా విన్యాసాల్లో పాల్గొనేందుకు ఫిబ్రవరిలో ఐఆర్ఐఎస్ ధెనా అనే వార్ షిప్ ఇండియాకు వచ్చింది. తిరిగి ఇరాన్ వెళ్తున్న క్రమంలో యుఎస్ టర్ఫెడోతో పేల్చేశారు అమెరికా సైనికులు. హఠాత్తుగా జరిగిన దాడిలో 87 మంది సైనికులు చనిపోయారు, 60 మంది తప్పిపోయారు. దీనికి ప్రతీకారం తీర్చుకుంటామన్న ఇరాన్ అదే తీవ్రతతో అమెరికాకు చెందిన నౌకను పేల్చేయడం గమనార్హం. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.